తీసుకొని మిగతా వాళ్ళని చెప్పడానికి వచ్చిన మీ అందరికీ నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వ్యవసాయదారుడు జాగ్రత్తగా వినండి. ఒక వ్యవసాయదారుడు 4 నెలలు కష్టపడి వరిని పండిస్తే ఆ కోసిన వరిని అంతటి తీసుకుని వచ్చి బంతి దగ్గర ఒక ప్లేస్ లో కొట్టి ఈ 4 నెలల సమయంలో తను పండిస్తున్నటువంటి వ్యవసాయానికి ఒక మడిలో ఎక్కువ ప్రేమని ఇంకొక మడిలో తక్కువ ప్రేమని చూపించాడు రైతు. అన్నిటిలో సమానమైనటువంటి ప్రేమని చేసినప్పటికీ కూడా నిర్మాణంలో భాగంగా కొన్ని తరలై కొట్టుకపోతాయి, కొన్ని నిజమైన ధాన్యాలై నేలపైన ఉండగలుగుతాయి. ఈ హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది దళితులలో కొట్టుకపోయిన తరలందరినీ కూడా వదిలేస్తూ నిండుగా ఉన్నటువంటి గింజలందరూ మీ అందరికీ ఈ రోజు ఎన్నడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ దేశంలో ఒక పెను ప్రమాదం ముంచుకొని వస్తుంది, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా విభజించి పాలించే రోజులు వస్తాయని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ప్రతి సమస్యకు కూడా ఒక సమాధానంతో పాటు హక్కునిచ్చి వెళ్ళిపోయారు. మిత్రులారా, మెల్లిమెల్లిగా ఈ రోజు నిజంగా గర్వంగా అనిపిస్తుంది. ఈ మనవాద రాజ్యం ఏలడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నిజమైన త్యాగం, he was not the leader of only one community, he is the leader of this Indian nation అనే విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ రోజు ఒకనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కేవలం మాలమాదివులకు, లంబడులకు, కొండలకు, సెంచోలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయం తెలుస్తుండే. కానీ ఈ రోజు నా సమాజం మొత్తం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు ఆర్టికల్ 340 ప్రకారం ఈ దేశంలో అత్యధిక జనులైనటువంటి పీపుల్ బీసీలు వాళ్ళు డిస్ట్రాయ్ అయిపోయినారు, వాళ్ళని కలపాల్సిన అవసరం ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ తన నిజాయితీని బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చాటుకున్నాడు. మిత్రులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ప్రతి ఆర్టికల్లో కూడా రమాబాయి అంబేద్కర్ ఉన్నది. ఆ మహనీయుడు చివరిలో ఒక మాట చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ దేశంలో ఎవరికైనా సరైన న్యాయాన్ని చేయలేనంటే, నేను ఎవరికైనా నా హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పుకోవాల్సి ఉన్నదంటే, నేను బాధ్యత రహితంగా ఎవరి పట్ల ప్రవర్తించినానంటే అది కేవలం నా భార్య రమాబాయి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గర్వంగా చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు గాంధీ గారిని క్షమాభిక్ష పెట్టింది ఎవరట చెప్పాలే? మీలో ఎవరైనా గొర్రెలు మేకలు లేరుగా, అందరు మనుషులేగా. నిజాన్ని నిర్భయంగా మాట్లాడినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కానీ మాట్లాడదు. వెనకాల ఏ పోలీసు వాళ్ళు ఏం రికార్డ్ చేస్తారో, అటుబందుకు ఎవరు ఏం రికార్డ్ చేస్తారో ఆ సందులోకి వెళ్ళి ఎవడేం వింటాడో అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజం కనుకనే ఈ దేశంతో పాటు యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ లో 135 దేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కనిపిస్తున్నాడు. ఎవడో ఒక్కడు నిజాయితీగా బాబాసాహెబ్ గురించి చెప్పకపోతే ఎవడో బాబాసాహెబ్ గురించి మాట్లాడు. బాబాసాహెబ్ వారసం అని చెప్పి చెప్తున్నా, మనం మాత్రమే బాబాసాహెబ్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు. గాంధీ గారి భార్య వచ్చి ఏం పరుస్తున్నాడట, అమ్మా నీ భర్త ఒకవేళ ఈ కమ్యూనల్ అవార్డు తీసుకోవడానికి వాపస్ లో సంతకం పెట్టకపోతే మా ముసలుడు ముందే అనుకుంటున్నాడు ఆయనతో చచ్చిపోతారని చెప్పి క్షమాభిక్ష అడిగితట. ఎవరు చెప్పాలి? ఈ చరిత్రలో జరిగినటువంటి ఈ వాస్తవాన్ని ఎవరు చెప్పాలి? చదువులు శాత కాదు, చదువుకున్న ధనవంతులు ఈ పట్టణాన్ని వదిలేసి ఊర్లలోకి ప్రారంభిస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్తారు, వినండి. ఎందుకంటే మీరు అందరూ కూడా జ్ఞానవంతులు కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా అమ్మ గురించి ఒక 10 నిమిషాలు అద్భుతంగా మాట్లాడతారు. ఒక రూమ్ లో పిడికెడు చెదపురుగులని పిడికెడు చెదపురుగులని ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ ఒక రూమ్ లో వేసి తలుపు పెట్టినట. ఇంకొక రూమ్ లో అదే ప్రపంచ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ ఒక రూమ్ లో పెట్టి ఒక మనిషిని తీసి దాంట్లో పెట్టి తలుపు పెట్టినట. కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం దాంట్లోనే, మనిషి ఆయన బాత్రూమ్ పోవచ్చు, తినచ్చు, తాగొచ్చు. ఆ వారం రోజుల వరకు బయటకు వెళ్ళదు. వారం రోజుల తర్వాత ఇక్కడ తలుపు తీస్తే ఆ చెదపురుగులు మొత్తం ఆ పుస్తకాలు అన్నింటినీ తినేసి, ఈ జ్ఞానవంతుడు ఏం చేసిండు? ఆ పుస్తకాలు మొత్తం కూడా చదువుకున్నాడు. ఈ చదువుకున్న జ్ఞానవంతుడు వాడు నేర్చుకున్న జ్ఞానాన్ని ఎక్కడైతే జ్ఞానం లేదో ఆ సమాజానికి అందించకపోతే ఆ చెదపురుగులు పుస్తకాన్ని మొత్తం తిని ఎరిగిన చెదపురుగులకు కానీ ఈ జ్ఞానవంతుడికి కానీ ఏమైనా తేడా ఉందా మిత్రులారా? అదే చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవహించే నది లాంటి వ్యక్తి. ఏ ఒక్క ప్లేస్ లోనో కూర్చొని మొత్తం ఈ నుంచి నేను జ్ఞానవంతులు చేస్తా అని చెప్పి సాధులు సన్నాసులు చేస్తారు కదా,
మనం అయిపోయింది పోవడం అట్లా అయ్యింది బాబాసాహెబ్. వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫీల్ ప్రౌడ్, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క లక్షణాలను నీలో ఇమిడించుకొని ఆయన యొక్క పోరాటతో నువ్వు ఆలోచించుకోవాలి. ఆదివారానికి ఏం ప్లానింగ్ చేసుకున్నామని నేను ఎవరు తిట్టడానికి రాలేదు, జస్ట్ మీకున్నటువంటి బాధ్యతని గుర్తు చేస్తున్నా అంతే మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కొడుకు గంగాధర్ చనిపోయినప్పుడు రమాబాయి మనకు ఎంత అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇస్తుందో చూడండి. అంత కన్నీళ్ళు, అంత ఆకలి మంటలో కూడా దాన్ని అంటారు త్యాగమని, దాన్ని అంటారు పోరాటమని. ఈ ప్రపంచంలో కత్తి పట్టకుండా యుద్ధం చేసి తను అనుకున్నటువంటి సమాజానికి జ్ఞానం ద్వారా మాత్రమే ఈ దేశంలో హక్కులు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ప్రపంచంలో ఒక్క బాబాసాహెబ్ అంబేద్కరే. చాలా మంది అడుగుతారు, అన్న సాయుధ పోరాటం నేర్పినటువంటి కార్ల్ మార్క్స్ తన నల్లజాతి ప్రజల కోసం 27 సంవత్సరాలు నెల్సన్ మండేలా జైలు గోడల మధ్యలో ఉన్నాడు. అట్లాగే మార్టిన్ లూథర్ కింగ్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ ఉండగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే ఎందుకు ప్రపంచ మేధావని చెప్పి డిసైడ్ చేసి అని చెప్పి మిత్రులు నన్ను అడిగింది. మీరు వెళ్ళి చూడండి, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. రక్తపు చుక్కని కాంక్షించకుండా, ఏం కాంక్షించకుండా, పెకుని కాదు, రక్తపు చుక్కను కాంక్షించకుండా, ఒక్క సెకండు జైలు గోడల మధ్యలో ఉండకుండా, ఈ ప్రపంచంలో హింసను ప్రేరేపించకుండా, కేవలం ఒక కమ్యూనిటీకో ఒక వర్గానికో కొమ్ము గాయకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా బతకాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేశారు. కాబట్టి బాబాసాహెబ్ యొక్క పోరాటం ప్రపంచానికి ఆదర్శమైన మిత్రులారా. ఈ మధ్య ఫేస్బుక్ లలో చాలా మంది మాట్లాడుతారు, రెడ్డిలలో పేదలు లేరా, రావులలో పేదలు లేరా, బాపులలో పేదలు లేరా, కోటలలో పేదలు లేరా, కాపులలో పేదలు లేరా. అందుకేరా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈబీసీ పేరు 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఆ రిజర్వేషన్ ఇచ్చింది మా బాపే. ఈ విషయం చెప్పలేము. మా బాపుకు తెలుసు ఈ దేశంలో కేవలం ఒక కులంలో కాదు, అన్ని కులాలలో కూడా పేదోళ్ళు ఉంటారు. ఆ పేదోళ్లకు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ పేరు మీద ఎవరు కూడా నన్ను ప్రశ్నించదు. ఎందుకంటే భారతదేశం నా మాతృభూమి అని చెప్పి నిజంగా గర్వించిన వ్యక్తి బాబాసాహెబ్ మాత్రమే. కోమటోళ్లకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి, పాపనోళ్లకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి, ఈ దేశంలో కేవలం ఓటకు కొద్ది మంది చేతిలో మాత్రమే ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి దుర్మార్గులందరూ కూడా మన కన్నకు మహనీయులు, మహాత్ములు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల దగ్గర నుంచి పడితే ఈవెన్ థర్డ్ జెండర్లకు కూడా ఈ దేశంలో సుభిక్షమైనటువంటి జీవితాన్ని జీవించే హక్కుని కల్పించింది మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా. నేను లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను, అమ్మా ఈ రోజు భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రస్తుతి సెలవులు తీసుకుంటున్నది అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కరే. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఈ రిజర్వేషన్ ని ఎస్సీ ఎస్టీలకు, బీసీ మైనార్టీలకు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి భారత మాతల కోసం ఇచ్చిండు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి రమాబాయి తల్లి దగ్గరికి వెళ్తే, గంగాధర్ అనేటువంటి కొడుకు చనిపోయినప్పుడు మేడం గారు చెప్పారు, నేను కొంచెం దాన్ని సుదీర్ఘంగా పొడిగించే ప్రయత్నం చేస్తాను. గంగాధర్ అనేటువంటి బిడ్డ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరులందరూ అక్కడికి వచ్చి, అయ్యో చీకటి అయిపోతుంది, సమయం మించిపోతుంది, మరి అంత్యక్రియలు చేయాల్సినటువంటి టైం వచ్చింది, ఎట్లా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జేబులో చేతి పెట్టుకొని చెయ్యి పీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన దగ్గర అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు ఉండవు. చూడండి, సైంటిస్ట్ మేడం గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పిండ్రు, అక్క మాట్లాడుతూ కూడా ఒక అద్భుతమైన మాట చెప్పింది. పేదరికంలో కూడా వాళ్ళ సాహసాన్ని ప్రదర్శించింది వాళ్ళు. ఎక్కడ పేదరికం, అక్కేమన్నది, బంగారం పట్టుకొని డబ్బులు పట్టుకొని వచ్చేటువంటి శత్రువులు కూడా ఉంటారన్నారు. ఎందుకు? ఒకటి పేదరికంలో వాడికి సహాయం చేసి మా వల్ల మాత్రమే వీళ్ళు బతికిరనేటువంటి అపనింద పరమనం కావద్దని చెప్పేసి బాబాసాహెబ్ని ఎక్కడ కూడా తలదించలేదు మన తల్లి. ఏం చేసిందో చెప్తాను వినండి. ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామ్మా మీరు ఈ విషయాన్ని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, ఇప్పుడు చూడు 15 రోజులు అవుతుంది నా పిల్లలు ఊర్లు ఇచ్చేది అంతా తిరుగుతున్నా, నా బిడ్డలు మాత్రం నా భార్య దగ్గరనే పెరుగుతారు, వాళ్ళు జ్ఞానవంతమైనప్పుడు మాత్రమే నెక్స్ట్ జనరేషన్ జ్ఞానవంతమైన సమాజం అవుతుంది. నేను మీ అందరి దగ్గర ఉంటే నా జ్ఞానాన్ని నా భార్య దగ్గర ఇచ్చేసాను నేను. ఆ విషయాన్ని కూడా అంటే బాబాసాహెబ్ ఏమంటారంటే, ఒక ఇంట్లో ఒక మేధావి తయారైతే ఆ ఇల్లు మాత్రమే బాగుపడుతుంది, కానీ ఒక దేశంలో స్త్రీలు బాగుపడితే ఆ దేశం అంతా బాగుపడుతుంది అని చెప్పి. స్త్రీలు మేధావులు కావాలి. ఎందుకంటే ఎంత గొప్ప యోధుడైనా మహనీయుడైనా తల్లి ఒడిలో నుంచే నిర్మాణం అవుతుంది. అయితే ఆ గంగాధర్ అంత్యక్రియ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా వ్యక్తులందరికీ అర్థమైన విషయం ఏంటంటే, అయ్యో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవా అని చెప్పి వాళ్ళకి తోచిన కాడికి మెల్లిమెల్లిగా అరే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా, నీ దగ్గర ఉన్నాయని చెప్పి అంతా వసూలు చేసి చేయిలో పట్టుకున్నప్పుడు ఆ చనిపోయిన డెడ్ బాడీ పైన ఒక
కొత్త గుడ్డ కప్పాలనేటువంటి సంస్కృతి కింద పంతులు ఇచ్చిన సంస్కృతి కొన్ని సందర్భాలలో అట్లా నడుచుకుని వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా తప్పదు. అయితే రమాబాయి అంబేద్కర్ గారికి చిన్నప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రమాబాయి అంబేద్కర్కు చాలా చిన్న వయసులో పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి చీరలను దాచబెట్టుకుంటారు. చూడండి, ఆమె పెళ్లి చీరలో ఉన్నటువంటి కొంగుని ఒక పార్ట్ని చింపి ఆ కొత్త గుడ్డ ఆయన పైన కప్పింది అంటే ఆ తల్లి ఎంత భయంకరమైనటువంటి దుస్తులు లేని దుస్థితిని అనుభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. అయితే ఆ రోజు రాత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మంచంలో, తల్లి మంచం కింద కూర్చొని, తల్లి కాబట్టి మేము మొగాళ్ళం ఏం చేస్తాం, మా కన్నీళ్ళని లోపల దాచేసుకుని పడుకోమని చెప్పి కక్కలేం కాబట్టి, కానీ స్త్రీ కాబట్టి నవమాసాలు మోసింది కాబట్టి ఆ తల్లి ఏడుస్తూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు లోపల రగిలిపోతూ ఉంటుంది. అరే నేను ఇంత గొప్ప చదువుకున్నా, ఇన్ని పట్టాలు సంపాదించుకున్నా, నేను ఒకవేళ తప్పు చేస్తున్నానా, కనీసం నా భార్యకు పట్టిన అన్నం పెట్టలేకపోయినా, అందుకే నా భార్య రొమ్ముల నుంచి పాలు రాకపోవడం వల్ల నా బిడ్డలందరూ కూడా రక్తహీనతతో చనిపోయారు, నేను ఒకవేళ తప్పుడు నిర్ణయం ఇట్లా తీసుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్కు బేజా ఖరాబ్ అవుతుంది. అప్పుడు రమాబాయి అంబేద్కర్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. ఎంత? 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఈయన కొంచెం ధైర్యం చేసి, ఆ తల్లి ఏడుస్తానే ఉంటుంది, కొంచెం ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆమె చెయ్యిని తీసుకొని ఒక మాట చెప్తాడు, రమా రమా నీకు అనిపిస్తుందా ఎందుకు ఈ మూర్ఖుని పెళ్లి చేసుకున్నాను, నీకు అనిపిస్తుందా? కనీసం బిడ్డలకు పట్టణ అన్నం పెట్టలేని మూర్ఖుని ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుందా? కనీసం భార్యకు కట్టుకోవడానికి మంచి బట్టలు కూడా ఇప్పించాలని స్వార్థపరుని ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుందా? ఇంత జ్ఞానవంతుడైంది కూడా ఇంటి కోసం ఆలోచించకుండా ప్రజలు అని పిచ్చోడై తిరుగుతున్నానని చెప్పి నీకు అనిపిస్తుందా అంటే, అయ్యా మీరు మర్చిపోయినరేమో ఏ రక్తం పంచుకొని పుట్టినో నేను, మీరు మర్చిపోతున్నారా ఏ రక్తం పంచుకొని పుట్టినో నేను, ఒక సైనికుడి బిడ్డను నేను, చివరి వరకు త్యాగంలోనే నిలబడి పోరాడుతాను తప్ప వెనకడుగు వేయను, ఉన్న ఒక బిడ్డతో పాటు నేను చచ్చిపోయినా సరే మీ ఆశయానికి నేను ఎప్పుడు కూడా అడ్డు రాను తల్లి. ఏమండి మీరు ఏడుకొస్తున్నారు, మన వినోద ప్రోగ్రాం పెట్టి నేను పోతున్నాను అంటే, పో 8 దాటిన తర్వాత ఇంటికి వస్తుంటే తలుపు పెడతానటువంటి స్త్రీలు ఉన్నారు కదా. ఇలాంటి త్యాగాలు చూడండి. నేను ఈ మాట ఎందుకోసం చెప్పిన అంటే, రమాబాయి అనగానే కన్నీళ్ళు కష్టాలే కాదు, ఎవరన్నా ఉన్నారా మనం అనుకుంటున్న మహనీయుడు మహాత్ముడు అనుకుంటున్న వాళ్ళ అక్క చెల్లెలు కానీ, అత్తలు కానీ, మేనత్తలు కానీ, తమ్ముడు కొడుకులు బిడ్డలు కానీ ఎవరన్నా చూపించగలుగుతారా? ఇంత పేదరికంలో కూడా సాహసాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తులను చూపించగలుగుతారా? అందుకే అన్న ఏమని, ఈ దేశానికి భారత మాతవు నీవమ్మా, ఇంతకంటే గొప్ప భారత మాత ఎవరు లేరు ఉందనుకుంటుందా? ఓ నా భారత మాత నీ రూపం ఎక్కడిదమ్మా, ఎవడు గీసనమ్మా నీ బొమ్మను ఎవడు చూసనమ్మా, చూపించగలుగుతారా? టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత పుట్టిందే తెలంగాణ తల్లి, అవునా కాదా? అంతకంటే ముందు మనకి ఏ తల్లి? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. దేశానికి ఒక తల్లి, రాష్ట్రానికి ఒక తల్లి, ఊరూరుకు ఒక తల్లి, వాడవాడకు ఒక తల్లి. ఉన్న తల్లిని తీసుకుపోయి వృద్ధాశ్రమం పెట్టిన పశ్చిముండా కొట్టుకున్నారా? ముందు మీ తల్లిని ప్రేమించురుబే, కొమ్మల కోసం ఎందుకు కొట్లాడి చచ్చిపోతారు? భారతదేశానికి భారత మాత ఉన్నదా లేదో నాకు తెలియదు, కానీ ఈ దేశానికి భారత పిత ఉన్నాడు. హి మిస్టర్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ మాట నేను చెప్పట్లే, ఎవరి దగ్గర అయితే సెల్ ఫోన్ ఉన్నదో కొట్టుకొని చూడండి. ఇప్పుడు హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఈ మాట భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత నెహ్రూ కన్నీళ్లు పెట్టుకొని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని అంటాడు, అయ్యా ఈ రోజు చుట్టుపక్కల ఉన్నటువంటి మతోన్మాదులారా వినండి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే భారత రాజ్యాంగం రాయలే, ఆయన ఒక ముసాయిదా కమిటీకి మాత్రమే చైర్మన్ అనుకుంటున్న మూర్ఖులారా, కనీసం పుస్తకాలు పట్టి చూడండి మూర్ఖులారా, ఏ మత ఆధారికంగా బతుకుతున్నారో దాంట్లో మీ మత గ్రంథంలో మీ ప్లేస్ ఏందో కూడా తెలియని మూర్ఖులారా, నేను చెప్తున్నా వినండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశానికి ఒకవేళ రాజ్యాంగాన్ని రాయనిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి సప్పండ వర్గాలకు హక్కులు దొరుకుతాయి. ఈ దేశానికి జోల పట్టుకొని బ్రతకడానికి వచ్చేటువంటి పాపని ఆరులమైనటువంటి మాకు తిరిగి మళ్ళీ కారాసముద్రం వైపు నట్టి మీద ఆరగొడుతున్నటువంటి భయంతో వాళ్ళు నిత్యం మిమ్మల్ని కూడా బానిసత్వం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ముసాయిదా కమిటీకి చైర్మనే కాదని మేము కూడా అనట్లేదు. టి కృష్ణమాచారి గారు రాసినటువంటి రిపోర్ట్ ఒక్కసారి తెరిచి చూసుకోండి.
జవహర్లాల్ నెహ్రూ ఎందుకు కదిలి జవహర్లాల్ నెహ్రూ బాబాసాహెబ్ అంబేద్కర్ భావన లేకపోతే శరణ్ ఇచ్చిందా? జవహర్లాల్ నెహ్రూ ఎందుకు బాబాసాహెబ్ గురించి గొప్పగా చెప్పాలా? ఏమంటున్నావు వినండి. నీతో పాటు ఉన్న మిగతా కమిటీ మెంబర్లందరూ కూడా కుట్రపూరితంగా నువ్వు రాజ్యాంగాన్ని రాయొద్దు అనేటువంటి నెపంతో ఒకడు బిడ్డ పెళ్ళునా అని చెప్పి వెళ్ళిపోయిండు, ఒకడు ఆరోగ్యం క్షీణించిందమ్మ వెళ్ళిపోయిండు, ఇంకొకడు చచ్చిపోయి వెళ్ళిపోయిండు. మిగతా వాళ్ళు నీతో పాటు రాజ్యాంగాన్ని రాయడం ఇష్టం లేక పారిపోతే ఈ అద్భుతమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అత్యంత గొప్ప లిఖిత పూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడా, ఈ దేశానికి ఒక దిక్సూచిని పెట్టినావు నువ్వు. ఈ దేశం యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో ముందే మాకు చెప్పినావు. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప అన్ని రాజ్యాంగాల కంటే కూడా గొప్పది, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి అప్పటికి పిలువబడుతున్నటువంటి అమెరికా రాజ్యాంగం, సర్ హైవర్ జెన్నింగ్స్ రాసినటువంటి రాజ్యాంగం. అదే సర్ హైవర్ జెన్నింగ్స్ చెప్తాడు, ఒకవేళ నిజంగా నేను ఇట్లా ఉండాలనేటువంటి పాయింట్లని మిస్ అయ్యి నిజంగా ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంటే ఎట్లా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి ప్రపంచంలోనే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని చెప్పి అమెరికా రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి సర్ హైవర్ జెన్నింగ్స్ చెప్తారు మిత్రులారా. అయితే బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రాయొద్దు అని చెప్పేసి ఎన్ని రకాల కుట్రలు చేసినప్పటికీ కూడా బాబాసాహెబ్ తిరిగి గెలిస్తే వీళ్ళందరూ పారిపోతే అంత భయంకరమైనటువంటి వృద్ధాప్యంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని తీసుకొని పోయి గులాం నబీ ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, పిటి కృష్ణమాచారి, సర్దార్ వల్లభాయ్ పటేల్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతికి అప్పచెప్పినప్పుడు నిజంగా ఒక ఇల్లు ఎట్లా ఉండాలా, దాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలా, దానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి అనేది ఒక తండ్రి చూసుకుంటాడు. ఈ దేశానికి అంత గొప్ప తండ్రి పాత్రను పోషించిన నువ్వే భారత పిత అని చెప్పి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మాటని కేవలం రంజన రాజేష్ ఇప్పుడే కల్పించి చెప్పిండు అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ పే పోయి గూగుల్ పే కాదు సారీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఓస్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని బాబాసాహెబ్ కనబడకపోతే దీని మీదకి వచ్చి నాకు అల్లబట్టినాడు, నువ్వు చెప్తుంది అబద్ధం అని చెప్పి. అంటే చరిత్ర దాయబడ్డది మిత్రులారా ఈ దేశం. ఏమైంది? అందుకే బాబాసాహెబ్ ఏమన్నాడు, చరిత్ర తెలియని వాడు, గట్టిగా చెప్పాలి, చరిత్ర తెలియని వాడు ఎవడైతే సాహసాలు చేయడం వాడికి స్వేచ్ఛ లభించదు. ఎవడైతే సాహసాలు చేయడం వాడికి స్వేచ్ఛ లభించదు. రేపు పొద్దుగల ఈ అంబేద్కర్ దగ్గరికి ఓళ్ళు రావద్దు అని చెప్పేసి మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అంటే ఒకవేళ రేపు పొద్దుగల అంబేద్కర్ దగ్గర బాంబు పెట్టరని ఇప్పుడు అన్నారు అనుకోండి, ఊరికే రాని అనే సందర్భంలో ఈ దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ నిలబడి మాట్లాడుకునే అధికారాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకే కాదు మనతో పాటు అందరికి ముస్లింల కాలనీలతో హిందువులు కూడా మాట్లాడుకోవచ్చు. ఏమని? రాముడి కంటే గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ లేడు, పితృవాక్య పరిపాలకుడైనటువంటి రాజు, ఆయన మహనీయుడు, పిల్లల్ని గర్భవతి అయితే తల్లి పారేసి ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి రైట్స్ ఇచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నా ముస్లిం సోదరులందరూ కూడా బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని గుండెకు పట్టుకొని ఈ రోజు ఎన్ఆర్సీ అనేటువంటి పేరు మీద ఈ దేశంలో నుంచి మమ్మల్ని అందరూ కూడా పారగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ దుర్మార్గులకు సమాధానం చెప్పగలిగేటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ ఎన్ఆర్సీ సిఏని వ్యతిరేకించేది భారత రాజ్యాంగం అని చెప్పేసి ఈ రోజు షైన్ బాగ్లా ఎన్నడైనా ముస్లిం మహిళలు బయటకు వెళ్ళక చూస్తున్నారండి, పక్కింటోళ్ళను కూడా మనకు తెలియదు, వాళ్ళు పరదా వేసుకుంటారు. అంటే ప్రమాదం వచ్చినప్పుడు ప్రతి మహిళకు, ప్రతి సబ్బండ వర్గాలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మొదట మీకోసం నేను ఉన్నానని చెప్పి రాజ్యాంగం రూపంలో నిలబడతారు. వీళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదివారు, భారత రాజ్యాంగంలో ఏం హక్కులు ఇచ్చారో చదివారు. ఆయన ఓడ ఊగిరనే ఎత్తాడు, అంబేద్కర్ మాలమాది వల్ల అంబేద్కర్ మాలమాది వల్ల రాజమండ్రి రమేష్ ఒకసారి నిలబడిపోయి ఈరోజు చెప్తున్నా గర్వంగా ఆయన సాకలైన ఒక బీసీ, నా తండ్రి బాబాసాహెబ్ అని గుండె చేసుకున్నట్టు రేలారేపల్లి ఒకసారి నిలబడవాలి. ఆయన ఒక బీసీ, ఆయన పోయే ఆయన. ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకోసం చెప్తున్న ఈ మాట, ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిజమైన త్యాగాన్ని తెలుసుకున్నాడో ప్రతి ఒక్కరు ఒక విప్లవకారుడు అవుతాడు. అయితేనా కదా? ఇన్ని రోజులు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మన దయచేసి చివరికి ఒక మాట చెప్తున్నాను, మన పూర్వీకులందరూ కూడా కష్టపడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన వాడకట్టు దాకా తీసుకొచ్చింది. ఎక్కడాగా తీసుకొచ్చారు? అలాంటి గొప్పల త్యాగాన్ని మనం ఎప్పుడు కూడా కించపరచు. ఆయన ఏం చేసిండు, ఈయనేం చేసిండు అని మాట్లాడు కాదు, నువ్వేం చేసినావు అనేది మాట్లాడుకోవాలి. అవునా కదా? ఈ మాటలు విని మార్పు నాకు నిజంగా అంటే నాకు ఒక పేరు ఉంటుంది, రంజల్ రాయేష్ అంటే కాడు పెట్టి తుక్కు తిడుతాడని చెప్పి. అంటే మా వాళ్ళందరూ తిట్టి ఎత్తురు, తిట్టద్దు ప్రేమతో. ఏమో ఇంకెన్ని సంవత్సరాలు ప్రేమతో పిలుస్తారు ఆయన.
అయితే సరే వాళ్ళ మాటని నా కమిటీ యొక్క మాటని గౌరవించి తిట్టడం మానేస్తున్నా. తిట్టడంలో కొత్త రకమైన తిట్లుంటాయి కానీ మంచిగా భార్య పిల్లలతో కలిసి సీరియల్ చూస్తున్న అన్నలారా అక్కలారా, మీ భర్తలకు మంచి వంటలు చేసి మీ ఇంట్లోనే కూర్చున్నటువంటి అక్కలారా, మీరు అతి తొందరలో మీ సీరియళ్లకు దూరమై, మీ బిర్యానీలకు దూరమై, మీ తిండికి దూరమై, మీ ఊరుకు దూరమై ఈ దేశానికే దూరంగా పోతున్నటువంటి రోజులు ఎన్ఆర్సీ పేరు మీద దగ్గరలోనే ఉన్నాయి. ముస్లింల తర్వాత క్రిస్టియన్లకు, క్రిస్టియన్ల తర్వాత బీసీలలో ఉన్నటువంటి పేదలకు, వాళ్ళ తర్వాత దళితులమైనటువంటి మనకే దెబ్బపడుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మన దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఆనాడు సిటిజన్ ఆఫ్ హైదరాబాద్ వినిపిస్తుందా? ఐఆమ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్. నేను హైదరాబాద్ అనేటువంటి నగరానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. మధు ఆ పిల్లలు వాడు రేపు ఏ బయటికి పోవాలో కూడా నాకు గుర్తుండేది, వాడు రాసుకుని పెట్టుకుంటాడు. ఎందుకోసం నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను 250 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడకట్లు ఉన్నటువంటి మీరందరూ కూడా మీరు రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించాలి. ఇది సరిపోద్దు మనకు. నా దృష్టిలో హైదరాబాద్లో ఉన్నటువంటి మానవాదులు మిగతా అందరూ చచ్చిపోయారు అనుకుంటున్నాను. అలా కర్మకాండ చేసినట్టుగా బాబాసాహెబ్ని అవమానిస్తూ ఉంటే ఎట్లా ఉండబుద్ధి అవుతుందో మీకు ఇళ్ళలో నాకు అర్థమవుతుంది. రైట్, వచ్చినటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనమందరం కూడా గొప్పలమే. ఈ రోజుని ఒకనాడు చరిత్రలో ఎవడన్నా రాసినప్పుడు ఈ ఫలానాలందరూ కూడా బాబాసాహెబ్కు వెన్నుపోటు ఒడవకుండా ఆయన ఆశయం కోసం వాళ్ళు ఇంత దూరం దాకా వచ్చిన పక్క ఉన్నది. మా ఇద్దరు కోడలను వేసుకుని వస్తుంది ఏ కార్యక్రమానికి వచ్చినా. మన పిల్లల్ని మన కార్యక్రమానికి తీసుకురావాలి. ఇలా చెల్లెళ్ళందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నది. ఎవడో నేర్పడు టీవీలో ఏం కాదు, కౌసల్య సుప్రజ నుంచి మొదలైతే మిడ్ నైట్ మసాలా దాకా ఏముండదు మన గురించి. అలా ఉంటుందా? 2007లో డాక్టర్ కదిరే కృష్ణ గారి స్పీచ్ని బాబాసాహెబ్ వైపు అడుగు వేసినటువంటి నేను విశాలాంధ్ర బుక్ హౌస్ పోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పుస్తకం దొరకలేదు నాకు. ఈరోజు సిద్ధాంతం బయటకు వస్తున్నది. అక్కలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు, మిగతా వాళ్ళు రాసిన పుస్తకాలన్నీ బయటకు వస్తున్నాయి. మనం వెతుక్కుంటూ ఆశయం వైపు ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ, దయచేసి నా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వేలాది సంఘాలు పెట్టుకున్నటువంటి దళిత సంఘాలకు మీ తమ్ముడిగా ఒక చిన్న మాట చెప్తాను, వినండి. నెక్స్ట్ పాట వస్తుంది అందరి మీద. మీరా అంబేద్కరిస్టులు అరే కుల రహిత సమాజమని కులము కంపులోనే బతికే మీరా అంబేద్కరిస్టులు జై భీము అని చెప్పుతూ ఎవరు నింపేసుకుని మీరా అంబేద్కరిస్టులు ఎవరిని వదిలిపెట్టలేదు. శ్వాస ఆగిపోయి నోట్లో మాట బంద్ అయ్యేంత వరకు బాబాసాహెబ్ కోసం రాసుడే పాడుడే. ఎవరిని సార్ తప్పు మనోడు చేసినా సరే, ఇప్పుడు శ్రావణ ఎక్క ఉన్నది, నేను స్టేజ్ మీద ఇంత అద్భుతంగా మాట్లాడి వాళ్ళ ఇంటి దగ్గర పోయి పువ్వులు పక్కన పిల్లలకి వెళ్తే కూడా చెప్పేసుకోమంటారు సార్ ఏమా అంటే నాకు జ్ఞానం నేర్పాల్సింది ఇక మాకు. అట్లనే ఒక రచయితగా అది నా బాధ్యత కాబట్టి మనలో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఎత్తి చూపెడతా. ఎందుకంటే శత్రువులు చూపెట్టినప్పుడు మనది కూడా సరిదిద్దుకోవాలి. బుద్ధుడు గొప్ప మాట చెప్తారు, ఆయన పెట్టుకున్నారు మధ్యలో. విమర్శ కంటే సద్విమర్శ చాలా మేలు అంటారు. నేను సద్విమర్శన చేస్తున్నా తప్ప ఎవరిని విమర్శించట్లేదు. ఈ హైదరాబాద్ సంఘాలు పెట్టుకొని మీరు దయచేసి మీరందరూ గొప్పలు, నేను ఎవరిని ఏమంటలేను, కానీ మీరు ఒక పల్లెటూరులో ముఖం చూడొచ్చారు. అదే ఇప్పుడు బాబాసాహెబ్ ఏమనంటారే, మీరు నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని విస్తరింపజేయండి రా. చరత బిక్కవే చారికం బహుజన హితాయ బహుజన సుఖాయ లోకానుకంపాయ అత్తాను హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ అత్త దీపోభవ అంటాడు బుద్ధుడు. ఎవడైతే తనను తాను జ్ఞానజ్యోతిగా వెలిగించుకోగలుగుతాడో చీకట్లో బ్రతుకుతున్నటువంటి సమాజాన్ని మొత్తం కూడా వెలుగు వైపు నడిపించగలుగుతాడు అన్నాడు. అరే హమ్కు కుछ दिमाग नहीं है तो लोगों को क्या पता है भाई, है कि नहीं? పిహెచ్డీ చదువుతున్న వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఏంటంటే నెత్తిపోకుంటున్నారు. ఇలా చదువులు అంటున్నాయి. ఎవరిని యూకేజీ చదువుకున్నాను అంటలే, పిహెచ్డీ చదువుకున్నాను అడిగిన హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్షనల్ నేమ్ అని చెప్పి. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు భీమరావు అనే సంగతి కూడా తెలియని సమాజం మనది. మనం ఎల్కేజీ నుంచి స్టార్ట్ కావాలి. జ్ఞానవంతులు అనుకుంటున్నటువంటి ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి ఆలోచన నుంచి బయటకు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి, ముఖ్యంగా కార్యక్రమ నిర్వాహకులు ఇలాంటి సభలు ఇంకెన్నో జరపాలి. రమాబాయి అంబేద్కర్ గారి చరిత్ర చాలా దాచబడ్డది మిత్రులారా. నేను ఈరోజు ఎందుకంటే ఆ రోజు అన్న మాట్లాడగానే బాబాసాహెబ్ గురించి మస్తు మంది మాట్లాడుతున్నారు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వెనకాల ఉన్న బ్యాక్ బోన్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ పాట అందుకే రాస్తాను నేను. రమాబాయి తల్లి పాట అందుకే రాస్తాను. ఆ తల్లి గురించి మనం అంటే బాబాసాహెబ్ అంబేద్కరే నేను క్షమాపణ చెప్పాలి రమాబాయి అంబేద్కర్ అన్నారంటే ఎంత గొప్ప విషయం. ఇంకో చివరికి ఒక మాట చెప్తా వినండి. రమాబాయి అంబేద్కర్ గారి యొక్క ఆరోగ్యం భయంకరమైనటువంటి క్షీణ
స్థాయికి దిగజారిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రోజు బయట పనులు చూసుకుంటూ వచ్చి, అమ్మ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఫ్లోర్లో ఉంటాడు. మంచిగా వినండి. ఈమెకు అర్థమవుతూ ఉంటుంది, నేను తొందరలోనే చనిపోబోతున్నా, ఎందుకంటే నా బాడీ నాకు సహకరించట్లేదు, నేను తొందరలోనే చనిపోబోతున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ సీదా పైకి పోయి నానక్ చంద్ర రత్న అడుగుతాడు, అమ్మ టాబ్లెట్లు వేసుకునేదా, అన్నం తిన్నదంట. అన్న అయ్యా సార్ తిన్నది, టాబ్లెట్లు వేసుకునేది. ఈమెకు బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిన్న మచ్చ లేకుండా ఎన్నో త్యాగాలకు వచ్చి కష్టాలకు వచ్చి నేను ఉంటున్నా, నన్ను ఎందుకు పట్టించుకుంటున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్, నేను ఏమైనా తప్పు చేసినా అని నానక్ చంద్ర రత్నతో అంటది కదా. రేపు ఏది ఏమైనా సరే సాహెబ్ని నాతో మాట్లాడమను, రేపు ఏది ఏమైనా సరే సాహెబ్ని నాతో మాట్లాడమను. నా మనసు చాలా కలత చెందుతున్నది. నేను చనిపోయే ముందు ఒక అభద్రతా భావానికి లోనే చచ్చిపోయేటట్టున్నా, నేను ఏమైనా తప్పు చేసినా, మా సార్ కోసం ఇంత త్యాగం చేసినప్పటికీ కూడా నా పైన ఎందుకు ఇంత ఇన్రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నాడు అనేటువంటి అభద్రతా భావంతో ఏడ చచ్చిపోతున్నాను, ఒక్కసారి రేపు ఖచ్చితంగా నాకు టైం ఇవ్వమని అంటే నానక్ చంద్ర ఈ మాట చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి ఆమె దగ్గర కూర్చుంటారు. ఆమె కన్నీళ్ళు పెట్టుకొని అడుగుతుంది ఏమని అంటే, అయ్యా చిన్నప్పుడు మీ నాన్నగారు మా ఇంటికి వచ్చి ఈమెనే నా కోడలు కావాలని చెప్పేసి పట్టుబట్టి మరీ పెళ్లి చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కనాడు కూడా నేను నిన్ను క్వశ్చన్ చేయలేదు కదా, ఏ ఒక్కనాడు కూడా నాకు ఇది కావాలని చెప్పి అడగలేదు కదా, ఏ ఒక్కనాడు కూడా నీ ఆశయానికి భంగం కలిగలేదు కదా, ఎందుకు నన్ను ఇంత ఘోరంగా నా మానసిక చిత్రాలకు గురి చేస్తున్నావు, నన్ను నేను ఏమైనా తప్పు చేసినా అని చెప్పి ఆ తల్లి అడిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె ముఖంలో ముఖం పెట్టి చూడకుండా పక్కన పెట్టి ఏమంటారంటే, రమా నువ్వు చేసిన త్యాగం కొలమానం లేనిది, నువ్వు నా కోసం పడ్డటువంటి కష్టాలు లెక్కలేనివి. ఒకవేళ నిన్ను ఈ దీన స్థితిలో చూసి కాపాడుకోలేనటువంటి నేను నా కనుల ముందు ఉన్నటువంటి పెద్ద ఆశయం కూడా నీ కన్నీళ్ళ ముందు చాలా చిన్నదైపోతుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోలేను నేను. నువ్వు నా భార్యవు కాదు, మా అమ్మవు. మా అమ్మనే నీ లోటును తీర్చేటువంటి మహనీయురాలివి నువ్వు. నువ్వు ఏడుస్తే నేను తట్టుకోలేను, నేను దాటి ముందుకు వెళ్ళలేను, మిగతా ఆశయం మొత్తం కూడా ఆగిపోతాను. నా పిల్లలు చచ్చిపోయినా సరే నేను ఓడ్చుకున్నా కానీ నిన్ను దక్కించుకోలేని దీన స్థితిలో నేనున్నా. కానీ నువ్వు చనిపోతుంటే నేను బ్రతికించుకోలేనప్పుడు నేను ఒక నిస్సహాయమైనటువంటి పరిస్థితిలోకి దిగజారుతున్నా. దాన్ని తట్టుకొని నేను నిలబడలేనని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అప్పుడు ఆమె అబ్బా రైట్, నేనే తప్పు చేయలేదు, ఆయన దృష్టిలో నేను ఎప్పుడు గొప్పగానే ఉన్నా. ఆ రోజే ఆ తల్లి చచ్చిపోయింది రాత్రి, గుర్తుపెట్టుకోండి. అంటే అభద్రతా భావంలో ఉన్నటువంటి తల్లి, అంటే చనిపోయే చివరి క్షణంలో కూడా తన ప్రగాఢమైనటువంటి సాహసాన్ని చూపెట్టింది తప్ప అయ్యో ఇట్లెందుకు ఏమడుతుంది దేవుడా అంతే. అలాంటి తల్లి పుట్టినటువంటి బిడ్డలను గుర్తుపెట్టుకొని షేర్ కా पेट में शेर ही पैदा होता, कुत्ते की तरह तुम लोग जीने का इच्छा करेगा तो हम कुछ नहीं कर पाएगा. हम शेर के बच्चे हैं, हम शेर की तरह रहेंगे, हम शेर की तरह ही मरेंगे. हम प्राउडली बोलेंगे हम बाबा साहब अंबेडकर की ग्रांडसन. మాటలు మీరందరూ దృష్టిలో పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయంలో మనమందరం భాగస్వామ్యమై చివరిగా బుద్ధుడు ఒక మాట చెప్తారు, గుర్తుపెట్టుకోండి. गुनाह करने वाले से ज्यादा बड़ा गुनाहगार गुनाह सहने वाले होते हैं. ఏమన్నాడో తెలుసా? మనపై అన్యాయం చేసిన వాడి కంటే పెద్ద ద్రోహి ఎవరో తెలుసా? అన్యాయాన్ని చూస్తూ సహించి టీవీల దగ్గర కూర్చొని బిర్యానీ తినేటోళ్ళు అన్నాడు బుద్ధుడు. మీరు కాదు, మీరందరూ కూడా గొప్పలని చెప్తూ రాజ్యాధికారం మనం అద్దన్నా మనం వెతుక్కుంటా ఎప్పుడు వస్తుంది అంటే సార్ చెప్పిండు, ఎవరో ఇంగ్లీష్ తరాకులు విసిరేస్తే అక్కడి నుంచి పువ్వ తెచ్చుకొని తిన్నాడట కాంశీరామ్ సార్. అంత గొప్ప త్యాగాలు చేయాల్సినటువంటి పని ఈరోజు లేదు. సంఘటిత శక్తిగా మారాలా, ముందు మన సమాజానికి మన నాయకత్వం బలంగా కనిపించాలా. ఎస్, రాచకొండ రమేష్ దగ్గరకు పోతే ఒక అద్భుతమైనటువంటి కవిత్వం దొరుకుతుందనే నమ్మకాన్ని ఆయన కల్పించుకున్నాడు. ఒక అద్భుతమైన మెలోడీ సాంగ్ని నేను పాట రాసేటప్పుడే నా మైండ్లో రేలార రేలా ప్రసాద్ పెట్టుకున్నా. ఈ పాటకు 100% న్యాయం చేయగలిగే రచయిత రేలార రేలా ప్రసాద్ అని చెప్పేసి. కొద్దో గొప్ప చిన్ననో పెద్దనో మీ కళ్ళం గట్టే పుట్టిన రంజన రాజేష్ స్పీచ్ వింటే మాత్రం రక్తం సర్రం లేస్తారనేటువంటి ఆలోచన మీకు ఉండాలి. మన సమాజం మన నాయకత్వాన్ని ఎప్పుడు ఒప్పుకుంటుంది? మావోడు మా స్టేజ్ల మీద గొప్ప గొప్పగా మాట్లాడి సాటుపోయి కేసీఆర్ గారితో పెగ్గు తాగుతున్నాడంటే ఒప్పుకోదు. మా కోసం సచ్చినా సరే బతికినా సరే
మా తలను కింద దించకుండా నిలబడే నాయకుడు వీడు ఉన్నాడు రా అన్నప్పుడు నువ్వు అర్థంగా సమాజం మొత్తం నీకు ఓట్లేసి గెలిపిస్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు నాయకుడుగా లీడర్గా ప్రూవ్ చేసుకొని కోరుకుంటూ తర్వాత రాజ్యాధికారం కాన్స్టిట్యూషన్ సార్ నిలబెట్టుకోలేడా సార్? కాన్స్టిట్యూషన్ సార్ అద్భుతమైన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టి సమాజం మొత్తం కూడా ఆయన యాక్సెప్ట్ చేసింది. అలాంటి కాన్స్టిట్యూషన్లో మనం అందరం తయారు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారి విగ్రహ పరిరక్షణ కమిటీ నేను కృతజ్ఞతలు చెప్పాను. ఎందుకంటే నాకు ఫోన్గా అన్న బస్కి అడిగితే సరిపోతుంది. అంటే ఎందుకంటానంటే బుద్ధుడు ఏమంటాడు తెలుసా, ఎక్కడి నుంచి అయితే నువ్వు భిక్షని తీసుకుంటున్నావో అక్కడ నువ్వు జ్ఞానాన్ని ఇవ్వాలి. నేను మరి ఆర్టీసీ బస్లో కూర్చొని నేను రెంజల్ రాసిన ఫోన్ అంటే ఓడిస్తాను, టికెట్ లేకపోతే కిందికి అంటాడు. సో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటే ఇంత మంచి అవకాశం నాకు కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రసాద్ మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు. ఇది అన్న మత్స్యదేవేందర్ గారు రాసిన పద, నాది కాదు. మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు, మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన బాధలు వినలే కదా ఎవ్వడు. విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు. కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన. కాషాయపు జెండలెత్తి భుజాలపై మోసి త్రిమూర్తులను గుండెలోన నిత్యం పూజించిన. ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే, ఆ రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే. దేవుళ్ళే మన బ్రతుకును బానిసలుగా మార్చిరి, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. మహమ్మదీయ మతము మారి మసీదుకే వెళ్ళిన, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన. మహమ్మదీయ మతం మారి మసీదుకే వెళ్ళిన, అల్లాకే అంటరాని జాతుల కథ చెప్పిన. చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే, చంద్రవంక నుండి దిగి చేయూతను ఇవ్వలే. అతి శూద్రుల విన్నపాలు విని బ్రతుకు మార్చలే, మార్చలేదు మన బతుకును భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను, కనుల కద్దుకున్నను, కనుల కద్దుకున్నను. చర్చికెళ్ళి యేసయ్యకు ఎంత మొక్కుకున్నను, కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను, కనుల కద్దుకున్నను, కనుల కద్దుకున్నను. దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, మన దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా, దళిత జీవితాల్లో వెలుగు రాలే కదా. తరతరాల దారిద్ర్యం పోలే కదా, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. భారత భవిష్యత్తు మార్చెను మానవతామూర్తిగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకులు మార్చెనుగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకులు మార్చెనుగా, భారత రాజ్యాంగమిచ్చి మన బతుకులు మార్చెనుగా. గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షగా, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షగా, గుడి మసీదు చర్చీలకు రాజ్యాంగమే రక్షణ. ఆ దేవుడనే వాడి నుదిటి రాత మార్చినాడుగా, మార్చలేదు మన బతుకులు భూమిలో ఏ దేవుడు. మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు. వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన యతలను వినలే కదా ఎవ్వరు, వేల ఏళ్ళ మన బాధలు వినలే కదా ఎవ్వడు, వేల ఏళ్ళ మన బాధలు వినలే కదా ఎవ్వడు. విన్న కూడా సాటిరారు అంబేద్కరుకెప్పుడు.
థ్యాంక్ యూ. అలాగే నా ప్రేమ అంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రేలా ప్రసాద్. అంత అద్భుతమైన మెలోడీ సింగర్. నేను చెప్తున్నాను, నేను మీ షాన్ రంజిత రాజేష్ని, ఎంతోమంది నన్ను ఇష్టపడతారు కదా, నాకు ఈయన పాట అంటే చాలా ఇష్టం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుండా పాటను పాడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. ఇది కూడా మత్స్యదేవేందర్ అన్న రాసిన పాట. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం. తరాలు మనస్థితి గతులు మారక తల్లడిల్లు కద సకల జనం. బ్రతుకు వక్రకుల విషకౌగిట పడి నలిగిపోవు కద నేటి దినం. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా తెలిసి. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుదుటి రాతను, భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నాకు ఒక్క మాట అలా అనాలనిపిస్తుంది. పొద్దున పోతుంటే ఆలోచన వచ్చింది. మా బతుకులు మార్చిన విగ్రహాలు నడి రోడ్ల మీద ఉంటే, మా బతుకుల్ని ఇంత అద్భుతంగా చూపించిన విగ్రహాలు మేము బహిర్గతంగా పెట్టుకుంటే, మీ విగ్రహాలు తలుపులు పెట్టి కాపలాగా పెట్టుకుంటున్నారు. అదే అక్కడి మేము గెలిచినాం. మా విగ్రహాలు బయట ఉన్నాయి కాబట్టి మేము ఎప్పటికైనా మా విగ్రహాల సాక్షిగా, వాళ్ళ ఆశయాల సాక్షిగా ఈ దేశాన్ని వెళ్తామని చూపెట్టుకోనిక. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్.